స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, మనవాడా నీకు స్తోత్రము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై కృప నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి స్తుతి స్తోత్రము నాయన. మా జీవితంలో ప్రభువాలు చేసిన మేలు చర్చకొచ్చిన ఆయన నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభువా మేము బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, ఆరోగ్యంగా ఉండగా స్వస్థపరిచిన దేవా, మేము అవసరతలో ఉండగా మా ప్రతి అవసరము తీర్చిన దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రము నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ప్రభువా. అవును నాయన, మా కుటుంబంలో మా పిల్లల పట్ల నాయన, నా సంఘంలో ప్రభువా, సమయంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయించు ఉన్న దేవా, మా సంఘంలో ప్రభువా నువ్వు చేస్తూ ఉన్నటువంటి కార్యాలన్నిటిని గురించి నాయన నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకే వందనాలు నాయన. ప్రభువా నీ వాక్యము సెలవించిన నాయన ఈ చివరి దినాలలో ప్రభువా నీ అంత్య దినాలలో నాయన మనుషులందరిగా నా ఆత్మను కుమ్మరిస్తామన్న దేవా, ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రభువా నీ ఆత్మను కుమ్మరించమని చూస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవానికి దేవుడు మనం మహిమపడతాము. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను
ఆయన చేసిన మేలంతటిని బట్టి జనవరి మాసం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఫిబ్రవరి మాసము మొదటి నూతన పునరుద్ధాన దినం. మనమందరం కూడా మన యొక్క 2వ స్థానంలో
దేవుడి వైపు చాపి దేవుడు చేసిన మేలను తట్టుబట్టి మరి ఒకసారి దేవానికి దేవుని మనం మైండ్ పొందుతాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేలను తట్టుబట్టి దేవానికి దేవుని మైండ్ పొందుతాం. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శిస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి ఆశ కలిగి వచ్చారు ప్రభువా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఈ నూతన పునరుత్థాన దినమందు నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించిన ఆయన నీ నూతనమైనటువంటి ఆత్మాభిషేకమును మీరు దయచేసినందుకు నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిని మాతో కూడా మీరు నడిపిస్తూ ఉన్నారని వందనాలు ప్రభువా. ఏ మాటలైతే మాకు అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అటు మాటలు మీరే వినిపింపచేయండి. విత్తబడుతున్న ప్రతి మాట నాయన వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలను ఈ మైకు శబ్దము ద్వారా ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎంతమంది అయితే ప్రభువా ఈ మాటలు వింటూ ఉన్నారు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. విత్తబడుతున్న ప్రతి మాట ప్రభువా మా హృదయాలు నాటుకుని నూరంతల ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని ముందున్నటువంటి సమయాన్ని అంతా నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం అంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇంకొకసారి. మంచిది. మరి గడిచిన వారం దేవుడు మనకి తోడుగా ఉండి అనేకమైన విషయాలను తన కృపను అనుగ్రహించి క్షేమంగా మరి ఒకసారి మనల్ని కూడా తన యొక్క సన్నిధికి చేర్చుకొని ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి యొక్క ఆరాధనలో మనమందరం కూడా పాల్గొనడానికి దేవుడు సహాయాన్ని దయచేశాడు. పోయిన సోమవారం నుంచి కొంచెం నాకు ఈ వాతావరణం చేంజ్ అయిన వల్ల కొంచెం నాకు అంటే గొంతు అప్పుడప్పుడు దెబ్బతింటా ఉంటుంది. నేను అనుకున్నాను ప్రభావం మరి వచ్చే ఆదివారానికి ఎలాగైనా సరే గొంతు సెట్ అవ్వాలి అని అనుకున్నాను. దేవుని యొక్క కృప చేత మరి గడిచిన వారం కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు సహాయం దయచేసి మరి మరలా మీ ముందు నిలబెట్టాడు. అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో మీ ముందు నిలబడడం ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. మరి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి పోయిన వారం మనం దేని గురించి ధ్యానించాం చెప్పండి ఒకసారి అందరూ కూడా. కాలములు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి. మన దేవుడు అనుకుంటే ఏదైనా కూడా మార్చగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం చూసాం కదా మరి గిబియోనులో దేవుడు ఏం చేశాడు, ఆ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడా నీవు నిలిచిపోవాలి అని అంటే ఏమైపోయాడు, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు కూడా నిలిచిపోయాడు. అంటే దేవుడు అనుకుంటే ఏదైనా కూడా మార్చగలిగే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఇచ్కియా మరి చనిపోతాడు అని తెలిసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు, తనకు మరలా ఆయుష్ను పొడిగించాడు. మన జీవితంలో ఏదో జరగబోతుంది అని మనం అనుకుంటాం, కానీ మన దేవుడు ఎలాంటి వాడు, దానిని మార్చి వేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును కూడా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. మరి కానాను వివాహములో నీటిని ఏం చేశాడు ఆయన, ద్రాక్షరసముగా మార్చాడు. మార్చగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా కీడు జరుగుతూ ఉందా, జరగబోతూ ఉందా, జరగవలసి ఉందా, ఒకవేళ గనక దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసములో బలపడి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీకు ఆ విషయం తెలిసి నువ్వు ఆ విషయం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, దానిని మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మా విశ్వాసులంగా మన జీవితంలో కొన్ని రోజులు ఏముంటాయి చెప్పండి? కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ జీవితం అంతా ఎల్లకాలం అలాగే ఉంటుందా? ఉండదు. మధ్యలో ఏమవుతుంది చెప్పండి? దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తావో దేవుడు దానిని మార్చి వేయగలిగేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరగాలి అని నువ్వు ఆశపడి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దానిని జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషేను దేవుడు ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపిస్తూ దేవుడు మోషేతో అన్నాడు కదా, ఇదిగో మోషే, నీవు ఐగుప్తు దేశంలో చేయబోయేటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి నేను మహిమ పరచబడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన జీవితంలో ఏది జరిగినా కూడా దాని ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడు. పోయిన వారం చెప్పాను కదా లాజరు విషయంలో. అయితే మరి మోషే జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలలో నేను ఒక విషయాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమాకాండం ఒకసారి 7వ అధ్యాయము 20వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడింది ఒకసారి? నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ. మోషే అమలును చేసింది. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లను రక్తంగా మార్చబడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటిని కానాను వివాదంలో నీటిని ఏం చేశారు చెప్పండి? ద్రాక్ష రసముగా మార్చారు. కానీ ఐగుప్తు దేశంలో మోషే ఏటి నీళ్లను కొట్టగా నీరేమయ్యాయంట? అందరు చెప్పాలి, ఏమయ్యాయి? రక్తముగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన దేవుడు అనుకుంటే దేనినైనా మార్చగలడు. ఈ సృష్టిని వేలాడుచు ఉన్నటువంటి ఈ భూమి యొక్క ఖగోళం ఏదైతే ఉందో ఈ ఖగోళాన్ని తిప్పివేయగలిగే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిలో జరుగుతూ ఉన్న వాటన్నిటిని కూడా మార్చగలిగినటువంటి దేవుడు. ఈ సృష్టిని మార్చి కదా, అందుకే రక్షణ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అంటే, ఇదిగో ఆకాశము భూమి గతించి ఒక నూతనమైనటువంటి సృష్టి, నూతన ఆకాశము నూతన భూమి మరలా సృష్టించబోతా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఈ భూమి అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? గతించిపోతుంది. ఒక క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సృష్టించబోతాం. పాత దాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కొత్తగా మార్చిపోతా ఉన్నాడు. ఈ సృష్టిని మాత్రమే కాదు, మానవుడి యొక్క జీవితంలో ఈ చూస్తూ ఉన్నటువంటి ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో మరి దేవుడు భూమికి ఆక్రమించగా భూమి ఏమైంది? వాటి యొక్క వృక్షములను మొలిపించి వేసింది. దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించగా సముద్రం ఏం చేసింది? దానిలో ఉన్నటువంటి జలచరాశులన్నీ కూడా అది సృష్టించుకుంది. కానీ అదే నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చడం మాత్రమే కాదు, అదే నీటిని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన రక్తముగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. నీటిని రక్తముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. రక్తము దేనికి సాదృశ్యం అండి? రక్తం దేనికి సాదృశ్యము? ఈరోజు మన మధ్యలో ఏముంది? క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం కదా. ఆనాడు ఐగుప్తు దేశంలో మోషే చేసిన ఆ అద్భుతాన్ని బట్టి దేవుడు మహిమ పరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజు మన మధ్యలో ఉన్న ఈ క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తూ ఉందో తెలుసా? నూతనమైనటువంటి విశ్వాసులుగా మార్చడం మాత్రమే కాదు, నూతనమైన అభిషేకాన్ని, నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరములో ఈ రక్తములో సకల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. దీని ద్వారా దేవుడు
ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? మహిమను పొందుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దయచేసి గమనించండి. నేను ఈ యొక్క అద్భుతం గురించి చాలాసార్లు చెప్పాను, అందుకోసమని నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను. ఒక మాటను మనం చూద్దాం. కీర్తన 30వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 30వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. నా అంగలార్పును ఎలా మార్చాడంటండి? నాట్యముగా మార్చా. ఎవరు రాస్తా ఉన్నారు ఈ కీర్తన? 30వ కీర్తన. ఎప్పుడు రాయబడ్డదో తెలుసా ఈ కీర్తన? దావీదు ఒక చక్కని గృహాన్ని కట్టాడు. ఒక చక్కని గృహాన్ని నిర్మించిన తర్వాత చదవండి ఈ 30వ కీర్తన పైన ఏమని రాయబడింది? ఏ కీర్తన అంటే ఇది? నూతన గృహ ప్రతిష్ఠ అర్పణ గానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చక్కని గృహాన్ని కట్టినటువంటి దావీదు ఆ గృహ ప్రతిష్ఠ రోజు ఆయన రచించినటువంటి కీర్తనగా ఈ యొక్క కీర్తనను మనము చూస్తూ ఉన్నాం. ఒక ఇల్లు మనం కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇంటి కొరకు ఎంత ప్రయాసపడతామండి కదా. నేనైతే ఇప్పటి వరకు ఇల్లు కట్టుకోలేదు, నాకైతే తెలియదు. కానీ మనం చాలాసార్లు చాలా సందర్భాలలో ఇండ్లు కట్టుకున్నటువంటి గృహ ప్రవేశాలకు వెళ్ళినప్పుడు కదా ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహాన్ని చూసామనుకున్నాం. ఒకసారి చూసినప్పుడు ఆ కట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఏమంటే ఇదేమో మాస్టర్ బెడ్రూము, ఇదేమో చిల్డ్రన్ బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను, ఇది అటాచ్ బాత్రూము, ఇవేమో మార్బల్స్ లేకపోతే గ్రానైట్, లేకపోతే దీనికి వాడిన సీకులు ఇంత, సిమెంట్ ఇంత, కంకర ఇంత. ఓపెనింగ్ రోజేమో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏం చేస్తారు? ఆ గృహముల గురించి ఏం చేస్తారు చెప్పండి? ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రానైట్ బొమ్మని ఎక్కడి నుంచి తెచ్చారు కదా. కిచెన్ లో పెట్టినటువంటి కొన్ని సింకుల గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో ప్రయాసపడి ఒక ఇల్లు కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి కొరకు ఎంతో ప్రయాసపడి కట్టుకున్నటువంటి ఇల్లు గనక ఆ ఇల్లు విషయమై ఇతరులతో పంచుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో కష్టపడినంతా కూడా ఆ రోజు ఏమైపోతా ఉంది చెప్పండి? ఏమైపోతా ఉంది? నా దుఃఖమును నీవు నాట్యముగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో కట్టబడిన ఆ గృహాన్ని బట్టి రాయబడినటువంటి కీర్తనలు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను కట్టుకున్నటువంటి ఈ గృహం కొరకు నేను ఎంతగానో కన్నీరు గార్చి ప్రార్థన చేశాను, నేను ఎంతగానో దీని కొరకు ప్రయాసపడ్డాను, నేను ప్రార్థించినటువంటి నా ప్రార్థనను విని నాకు ఒక మంచి గృహాన్ని దయచేశావు, నా కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చివేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ లోకానుసారంగా ఎన్నో గృహాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎన్నో గృహాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఎంతగానో ప్రయాసం వచ్చి కదా. ఈరోజు చాలా మంది ఎంప్లాయీస్ మరి ఇంటిలో కొంతమంది కష్టపడి స్థలం కొనుక్కోలేక స్తోమత లేక ఏదో ఉన్న దాంట్లో చిన్నగానైనా కట్టుకోవడానికి ఈరోజు ఎంతో మంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? అడుగుతా ఉన్నారు, పాస్టర్ గారు మేము ఇల్లు కట్టుకుంటా ఉన్నాం, మాకు ఆర్థిక సహాయం కావాలి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. నిజంగా ఏ గృహం అయితే ప్రార్థన కన్నీటి చేత కట్టబడుతుందో ఆ గృహ ప్రవేశం రోజున దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీ కన్నీటి ప్రార్థనను ఆయన నాట్యముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దుఃఖమును ఆయన నాట్యముగా మార్చే దేవుడు ఆయన. చాలాసార్లు వివాహాలు జరుగుతూ ఉంటాయి కదా. ఏమండి, వివాహాలు జరిగేటప్పుడు
నవ్వుతూ పంపిస్తారా పిల్లని? నేను చాలాసార్లు చాలా వివాహాలను చూశాను కదా. అమ్మాయిని మరి రేపు వివాహం అని ఈరోజు తీసుకెళ్తున్నారు అనుకోండి, అమ్మ వెళ్ళమ్మ నువ్వు అని అందరు నవ్వుకుంటూ పంపిస్తారా? నేను చాలాసార్లు చూశాను, మీరు కూడా చూశారు కదా. అంతే, మొన్న చూసానని చూశాను కదా. మీరు గమనించారు లేదు? ఈ వివాహంలో మొదటి నుంచి వివాహం చేయాలి అనుకున్న దగ్గర నుంచి మరి ఏం జరిగింది అనేటువంటి మనకందరికీ బాగా తెలుసు. మనం ఎంతో ప్రార్థన చేశాం. ఆఖరికి అమ్మాయిని పంపించేటప్పుడు కూడా రక్త సంబంధికులు మాత్రమే కాదు, బంధువులు మాత్రమే కాదు. మీరు అంటే నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, చాలా వరకు ఎవరైనా ఏడుస్తూ ఉంటే కొంతమంది ఎమోషనల్ అయిపోయి ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. అవునా కదా? అంటే పక్కన మనకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ కానీ అట్లా వచ్చినప్పుడు మరి ఆ రోజు మనం చూస్తూ ఉన్నాం కదా, అందరూ ఏడ్చారు, పిల్లలతో సహా ఏడ్చారు. కానీ వివాహం అయిపోయింది, అమ్మాయి ఇంటికి వచ్చిన రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది చెప్పండి? కన్నీరు గార్చి పంపించిన అమ్మాయి మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? సంతోషంతో నాట్యం చేస్తూ అమ్మాయి ఇంటికి తీసుకొని వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేని కొరకైతే కన్నీరు కారుస్తావో, కన్నీరు కార్చి ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దానిని నాట్యముగా మారుస్తాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి మాట, నీ జీవితంలో నీవు దేవుడు నా స్థితిని మార్చాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? నేనున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు మార్చాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? అయ్యా, నేనున్నటువంటి స్థితి లోకానుసారంగా నేను ఇలాగ ఉండాలి అని అనుకోవడం లేదు. నాకు ఈ స్థితి వద్దయ్యా, నేను అనుకున్నటువంటి ఒక స్థితిలోనికి రావాలి, వారికన్నా ఎక్కువ నాకు అవసరం లేదు, కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి ఇంకా కొద్దిగా మెరుగు కావాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈరోజే నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఉన్న చోటునే, అది దేవుని సన్నిధి అయినా, నువ్వు ప్రార్థించే స్థలమైనా సరే, నీవు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ కన్నీటిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నాట్యముగా మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత బాధపడి ఎంత కన్నీరు కారుస్తూ ఉందో, ఆ బిడ్డ పుట్టిన తర్వాత చూసుకొని అంతగా సంతోషపడతాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళు, మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? కన్నీటిని నాట్యముగా మార్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడము మాత్రమే కాదు, పాపి అయినటువంటి మనిషిని పరిశుద్ధినిగా మార్చగలిగిన దేవుడు అంత మాత్రమే కాదు, ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి నీ జీవితంలో, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నటువంటి నీ యొక్క జీవిత ఆయుష్ కాలంలో నీవు ఎలాగ ఆశీర్వదించబడాలో, నీకు ఏమి జరగబోతా ఉందో, ఏమి జరగవలసి ఉందో అన్నిటినీ కూడా ఆయన మనకు క్షేమంగా మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ, గట్టిగా చెప్పాలి, ఏమంటే మనం బ్రతికే దినాల్లో క్షేమం ఉంటుందా? రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. దీని తర్వాత చర్చ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో తెలుసా? అయ్యా, నా బ్రతుకు దినములన్నీ నీ కృప, నీ క్షేమం. దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలు. పౌలు అంటాడు, నేను ఇరుకున పడ్డా, ఇబ్బందులు పడ్డా, రాళ్లతో కొట్టివేయబడ్డా, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నేను నిన్ను గురించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది నన్ను హింసించారు, చెరసాలలో వేశారు. అయినా కూడా పౌలు ఏమన్నాడో తెలుసా? నీ కృప ఉంటే నాకు. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు మన జీవితంలో జరిగే వాటన్నిటిని మార్చివేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, నీ కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు ఉన్నాయా? అయ్యో, నా కొడుకులు
నా కొడుకులు మారట్లేదు, నా కుటుంబం మారట్లేదు, నా కోడళ్ళు మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా స్థితిగతులు మారట్లేదు, అలాగే ఉన్నాయని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే నువ్వు ఉన్న నీ స్థితిని మార్చి వేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భర్తను మార్చి వేస్తాను, నీ బిడ్డలను మార్చి వేస్తాను, నీ కొడుకులను కోడలను నీ యొక్క సంతతిని అంతటిని కూడా మార్చి వేసి నా బిడ్డలుగా నేను వారిని నా సన్నిధికి పిలుచుకుంటాను. నిన్ను విలుచుకున్నటువంటి దేవుడు, నన్ను విలుచుకున్నటువంటి దేవుడు, పాపములో ఉన్నటువంటి మనలను తన బిడ్డలుగా పిలుచుకొని పరిశుద్ధులుగా మార్చిన దేవుడు మన బిడ్డల్ని మార్చలేదండి. ఇంత చిన్న విషయాన్ని మనం ఎలా మర్చిపోలేం? నేను మారాను కదా, నా దేవుడు మార్చాడు కదా, నా భార్యను మార్చాడు కదా అని మమ్మల్ని మార్చిన దేవుడు మన పిల్లల్ని మార్చలేనా? ఎప్పుడైనా ఆలోచించాను? నీవు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాము అని అంటే ఏదో ఆషామాషిగా రాలేదండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? మనలను ఆయన మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలో కనబడుతూ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మన దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? మార్చి వేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలానికి సమయానికి అనుగుణంగా ఏదైతే జరగాలో మన జీవితంలో జరిగేటువంటి కూడా మన జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో అదంతా కూడా ఆయనకు తెలియకుండానే జరగనే. జ్ఞాని అనేటువంటి సొలొమోను మాట్లాడతారు. చదవండి ఒకసారి మరలా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రసంగం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఎంత మాట్లాడే మాట! దేని కాలమందు అది జరగడానికి ఏం చేశారంటే ఆయన చక్కగా మన జీవితంలో ఎప్పుడు ఏం జరగాలి, ప్రతి సమయము ప్రతి క్షణం మనం నిర్ణయించే ఎన్నో తెలుసా? కొన్ని మాత్రమే. ఇప్పుడు మన మధ్యలో చైర్మన్ గారి యొక్క చిన్న అబ్బాయి ఉన్నాడు, జాకబ్ కదా, జోసఫ్. ఇప్పుడు జోసఫ్ మార్చి 6వ తేదీ ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలుసా? హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్తాడు? దుబాయ్ నుంచి ఎక్కడికి? మ్యాడ్రిడ్కి వెళ్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక చోటుకి వెళ్తాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఒక విమానం కాదు, దాదాపు 4 విమానాలు, ఇంటర్నేషనల్ విమానాలు అవి కూడా. ఆయన ఎప్పుడు వెళ్ళాలి? మార్చి 6వ తేదీ వెళ్ళాలి. మార్చి 6వ తేదీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ ఎంత? అందరు చెప్పాలి. ఎంత ఈరోజు? 4వ తేదీ. వచ్చే నెల 6వ తేదీకి ఏమైంది? నిర్ణయించబడింది. హైదరాబాద్లో మొదటి ఫ్లైట్ ఎన్ని గంటలకు, దుబాయ్లో ఎప్పుడు దిగుతాడు, ఏ టైంలో దిగుతాడు అది కూడా నిర్ణయించబడింది. మరలా 2వ ఫ్లైట్ వరకు ఎంత టైము అది కూడా నిర్ణయించబడింది. అది ఎక్కి మరలా దిగిన తర్వాత ఎన్ని గంటల జర్నీ కూడా. విమానాలు ఎగిరేటువంటి సమయము కరెక్ట్ సమయానుకూలంగా నడుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతి సమయము ఏమైంది? నిర్ణయించబడింది. ఏది? వచ్చే నెల దాని కొరకు. మన దేవుడు ఏం చేశాడంట? క్షణం మన జీవితంలో ఏం జరగాలి, ఎలా జరగాలి, వాటన్నిటిని ఆయన ఏం చేశాడు? ముందుగానే నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రేపు 6వ తేదీ ప్రయాణం చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పైసలు ఇవ్వాలా? అమ్మ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలి? అయ్యా ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా, ఒకవేళ ఈ నెల రోజుల్లో ఆయన జరిగే ప్రయాణంలో
ఏదైనా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అందరు చెప్పాలి గట్టిగా, ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ఆ ప్రయాణానికి ఆటంకం లేకుండా, ఆ ప్రయాణంలో ఎలాంటి ఆటంకం కలగకుండా క్షేమంగా హైదరాబాద్ నుంచి చేరాలనుకునేటువంటి గమ్యస్థానానికి చేర్చేంత వరకు దేవుడు ప్రయాణంలో తోడుగా ఉండేలాగా ఇప్పుడు ఏం చేయాలి? మనం సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏదైనా జరగబోతూ ఉన్నదేమో మనకైతే తెలియదు, కానీ మనం ప్రార్థన చేస్తే ఆ రోజున దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా ఉన్నా కూడా అన్నిటినీ మార్చివేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏది ఏ సమయంలో జరగాలో దేవుడు వాటన్నిటిని ముందుగానే పెట్టేశాడు. టైమింగ్ మొత్తం. ఈరోజు ఫిబ్రవరి మాసం మొదటి నూతన పునరుద్ధాన దినం. దేవుడి సన్నిధిలో ఎంతమంది ఉండాలో అంతమందే ఉంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం అనుకున్నది కాదు, దేవుడే ముందుగా నిర్ణయించింది. ఆయన అనుకుంటే ఏదైనా కూడా మార్చగలిగే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కూడా ఏం చేయాలి? ఇప్పుడు అబ్బాయి కొరకు ప్రార్థన చేయాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తమైతే మరి బాబు వెళ్ళేటప్పుడు మనం అందరం కలిసి మన సంఘంలో ఏం చేద్దాం? ఆ బాబు కొరకు మరలా కలిసి అందరం ప్రార్థన చేద్దాం. నేను ఇది ఒక ఉదాహరణ చెప్పాను. మన కళ్ళ ముందర ఉన్న అబ్బాయి కాబట్టి మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక మార్చి తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు మరి ఎన్నాళ్ళు ఇచ్చారో తెలియదు, కానీ అప్పటి వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే బాబు పనిచేసేది షిప్లో కదా, సముద్రంలోనే ఎక్కువ ఉంటాడు, భూమి మీద ఉండడు, ఇక ఆకాశంలో ఉండడు. ఇక ఎక్కడ ఉంటాడు? నీళ్ళ మీద, సముద్రంలో. మనం అందరమేమో భూమి మీద బతుకుతాం కదా. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? 6 నెలల తర్వాత సముద్రంలో, నీళ్ళ మీద. కాబట్టి దేవుడు జీవితకాలం అంతా తోడుగా ఉండి క్షేమంగా కాపాడును గాక. అందరూ ఆమేన్ పలకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాన్ని క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మనం పుట్టుకతోనే రక్త మాంసములు కలిగినటువంటి వారు కనుక ఈ రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకో కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకరోజు మనల్ని మార్చిన దేవుడు ఈ మట్టి శరీరం నుంచి ఎక్కడికి మారుస్తాడు? మహిమలోనికి మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిబియోనులో సృష్టించబడినటువంటి దేవుడి చేత నిర్ణయించబడినటువంటి సూర్య చంద్రులు ఎలాగైతే ఆగిపోయాయో, ఆగిపోయినటువంటి వాటిగా మార్చగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం నుంచి తప్పించబడినటువంటి హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఏది జరిగినా కూడా, జరగబోతూ ఉన్నా కూడా మన ప్రార్థన ద్వారా దేవుడు సమస్తాన్ని మార్చగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏదైనా కన్నీరు గాచి ఒక దాని కొరకు నువ్వు ప్రార్థన చేసావా? అది గృహమైనను సరే, వివాహమైనను సరే, ఒక వ్యాపారమైనను సరే, ఒక కుటుంబమైనను సరే, దేని కొరకైతే నువ్వు కన్నీరు గాచి ప్రార్థన చేసావో ఆ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదండి, నిన్ను పిలిచి పాపివైనటువంటి నిన్ను మార్చి పరిశుద్ధినిగా చేసిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? చదవలో ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు చదవండి త్వరగా. నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున గడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. పూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మనం ఏం చేస్తామంటమ్మా? మార్చివేయబడతాం. ఇక ఈ శరీరాలు మనకున్నాం. ఈ శరీరాలతో మనము ఎత్తబడే సంఘములో ఉంటాం. రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం కావాలి అని అంటే ఈ భూమి మీద ఎలాగైతే మార్పు చెంది విశ్వాసులంగా జీవిస్తూ క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంలో మనం పాల్గొని దేవుని యొక్క సాక్షులంగా మనం జీవిస్తూ ఉన్నామో, రెప్పపాటున కడదూరం మోగగానే మనమందరం కూడా మట్టి శరీరంలో నుంచి ఎలాగ మార్చబడతామంట? మహిమ శరీరంలో. అసలు ఆ మహిమ శరీరం మనం ఎలా ధరింప చేసుకుంటాం?
ఒకసారి నేను ఈ విషయాన్ని చెప్పాను, నాకు బాగా గుర్తుంది. ఎక్కడ చర్చిలో చెప్పలేదు, స్వీటమ్మ పెళ్లిలో చెప్పాను అనుకుంటా. మొట్టమొదటి మానవుడు ఎట్లా సృష్టించబడ్డాడు? మట్టిలో నుండి సృష్టించబడ్డాడు. దేవుడు ఆదాముని ఎలా తయారు చేశాడు? ఒక మట్టి తీసుకొని ఆ మట్టిని ఏం చేశాడు? ముద్దగా తయారు చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి మానవుని యొక్క నాసిక రంధ్రంలో ఆయన యొక్క జీవాత్మను ఉదగనాడు ఏమయ్యాడు? మొట్టమొదటి మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు? మట్టి నుండి వచ్చాడు. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాముల నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది అవ్వ? ఆదాములో నుంచి వచ్చింది. మొదటి మానవుడేమో మట్టిలో నుండి వచ్చాడు. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు మనుషులు కలవటం ద్వారా ఎవరు వచ్చారు? ఏబేలు, కయ్యోను వచ్చారు. అర్థమైంది కదా మీకు? మొదటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలో. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండి. ఆదాము అవ్వలు కలవటం ద్వారా ఎవరు వచ్చారు? ఏబేలు, కయ్యోను వచ్చారు. ఇక అక్కడి నుంచి మానవుని యొక్క సంతతి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుని యొక్క క్రమము, మానవుడు భూమి మీదకి వచ్చే విధానము అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మరియను కమ్ముకొనగా మరి ఏమైంది? గర్భము ధరించింది. అంటే మానవుని యొక్క ప్రమేయము లేదు. పుట్టబో బిడ్డ ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక, ఆయన పరిశుద్ధునిగా ఈ లోకంలో జీవించాడు కనుక, రక్త మాంసముల ద్వారా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ఎప్పుడైతే ఆయనను అంగీకరించి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడో, ఆయన జన్మ పరిశుద్ధమైనది కనుక నీవు నేను పరిశుద్ధంగా ఉంటేనే తప్ప ఈ మట్టి శరీరంలో నుంచి మహిమ శరీరంలోనికి మనము మార్చబడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా మార్చబడాలి అని అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అని అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుని మనము అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన శరీరంలో ఆయన రక్తము ద్వారా మనము సకల ఆశీర్వాదాలు పొందుకొని క్రీస్తు యొక్క రాకడలో మనం ఎత్తబడితే ఈ మట్టి శరీరాలు మహిమ శరీరంగా మార్చబడతాయి. ఒకవేళ కనుక మనం మరణించి నిద్రించినట్లుగా అయితే క్రీస్తు యొక్క రాకడ, ఆయన యొక్క రాకడ కడపడం రోగగానే మృతులైనటువంటి వారు అక్షయులుగా లేపబడి మట్టి శరీరంలో ఉన్నటువంటి మానవుడు మహిమ శరీరంలోనికి మార్చబడి ఎత్తబడే సంఘములో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఆయన నిన్ను నన్ను పిలుచుకుంటా ఉన్నాడు. ఏమో తెలుసా? ప్రతి సంవత్సరం ప్రతి వారము నేను నిన్ను కొంచెం కొంచెంగా మార్చుకుంటాను. నేను కొద్దిగా నిన్ను మార్చుకుంటాను. నీలో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని నేను తీసివేస్తాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారుల, దేవుడు ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుని ఏమని అడిగాడో తెలుసా? తోట యజమాని అన్నాడయ్యా, తోటమాలితోటి ఇది ఫలించేటట్టుగా లేదు, దీన్ని నేనేం చేస్తాను? ఏం చేస్తాను చెప్పండి అందరూ? నరికి వేస్తాను. ఎందుకంటే ఈ చెట్టు వలన తోటంతా పాడైపోతాం. కానీ తోటమాలి ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఇది ఒక్క సంవత్సరం నాకు అవకాశం, ఇది ఒక్క సంవత్సరం నాకు అవకాశం. ఆ చెట్టు ఫలిస్తలేదు కదా, ఆ చెట్టు పువ్వులు పూయట్లేదు కదా, ఆ చెట్టు కాయలు కాయట్లేదు కదా, నువ్వు ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇస్తే నేనేం చేస్తాను? దాని చుట్టూ బాగుగా తవ్వుతాను, దానికి ఎరువు వేస్తాను, దానికి నీళ్లు పెడతాను, నేను ప్రయాస పెడతాను, నేను కష్టపడతాను. నాకు ఒక్క సంవత్సరము అవకాశం ఇవ్వు. ఆ సంవత్సరములో అది ఫలించేనా సరే, లేకపోతే నేనేం చేస్తాను? దానిని కొట్టి వేస్తాను. మన పరిస్థితి కూడా సంఘంలో దేవుడు అలాగే ఉంచాలి. 2024లో దేవుడు నీతో మాట్లాడాడు కదా, నీవు 2024లో ఆగిపోక సాగిపో, మంచిదే. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు నేను చేస్తాను.
నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నిటినీ నేను మార్చి వేయగలిగే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తాన్ని కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకునే దేవుడు. నీవు మారకపోతే నిన్ను ఎట్లా మార్చుకోవడంలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు అంటా ఉన్నావు కదా, నేను మారను. నువ్వు మారని ఎంత గట్టిగా కూర్చున్నా ఒకరోజు ఏం చేస్తారో తెలుసా? ఆయన నిన్ను మార్చుకుంటాడు. ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం కదా, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళల్లో మరి దేవుని గురించి అనేకమైన విషయాలు వ్యతిరేకంగా ప్రకటించిన వాళ్ళు కూడా మార్చబడి క్రీస్తు వరకే జీవించి హతసాక్షులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఈ జీవితంలో జరిగే వాటన్నిటిని కూడా ఆయన మార్చి వేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బల్ల ఉంది, బల్ల కొరకు మనం అందరం సిద్ధపడదాం. అందరం మోకరిద్దాం. గడిచిన వారం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని సమస్తాన్ని మార్చగలిగే దేవుడు. కాలగతులు ఆయన వశంలో ఉన్నారు, కాలము ఆయన చేతిలో ఉంది, సమయము ఆయన చేతిలో ఉంది. ఆయన నిన్ను నన్ను మార్చుకుని పాపులమైనటువంటి మనలందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించి ఆయన సన్నిధికి మనల్ని పిలుచుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వార్త ఈ నూతన పునరుద్ధాన దినం ఉంది. ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దావీదంటే ఉన్నాడు, అయ్యా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. నిజమే, దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు ఆయన. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? నీ బిడ్డల కొరకు వాళ్ళు మారాలి అని నువ్వు ప్రార్థన చేసావా? దేవుడు అంటున్నాడు, ఒకరోజు నేను వాళ్ళందరినీ మార్చి నా సన్నిధికి నేను నడిపించుకుంటాను. నీ పరిస్థితులు, నీ స్థితిగతులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఏం జరగబోతా ఉందో నీకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు. అయితే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా నా జీవితంలో 2024 ఫిబ్రవరి మాసము మొదటి నూతన పునరుద్ధాన దినం నీ సన్నిధికి పిలుచుకున్నాం. క్షేమంగా నాయన మీరు నడిపించారు. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మాకు అనుగ్రహించి నీ బిడ్డలుగా ప్రభా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నాం. ఇదిగో ప్రభా, మరి మాకు ముందుగా ఆయన ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అయితే మమ్మల్ని క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రము నాయన. జరగవలసిందేదో ప్రభా మాకైతే తెలియదు, కానీ సమస్తము మార్చి మాకు క్షేమం అనుగ్రహించి మమ్మల్ని నడిపించిన దేవుడు అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాగణుడ పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ నూతన పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో నాయన మరి ఒకసారి ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ ధన్యతకి నీకే స్తోత్రము నాయన. చేరవచ్చిన సంఘాన్ని ప్రభావం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మైక్ శబ్దం ద్వారా నాయన ఎంతమంది అయితే ప్రభా ఎదురు ప్రాంతంలో వింటూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. వారందరినీ నాయన మీరు మార్చుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అవును నాయన, నీకు సమస్తం ఎరిగిన దేవుడు, నీకే స్తోత్రము నాయన. యూట్యూబ్ ద్వారా ప్రభా ఎంతోమంది నీ బిడ్డలు నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిస్థితులన్నింటినీ కూడా ఎరిగిన దేవుడు కనుక వారిని ప్రభా మీరు ఆశీర్వాదములకు వారసులకు పిలువబడి తిరగని వాక్యము సెలవించిన వ్యక్తిగా వారందరినీ ప్రభా నీ సన్నిధికి పిలుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని ఈ సమయాన్ని అంతటినీ ప్రభా నీ చేతులకి అప్పగిస్తున్నాం. ముందున్నటువంటి బల్లారాధన కార్యక్రమంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మీయ సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై నడిపించును కాక.